ఆంజనేయ స్వామి వారి దివ్య ఆశీస్సులతో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నామినేషన్ పర్వం విజయవంతంగా కొనసాగింది. దర్శి రాజకీయ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో గురువారం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 50,000 మంది ప్రజలు అభిమానుల సమక్షంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి నందిని, ఇన్ఛార్జి మంత్రివర్యులు మేరుగ నాగార్జున, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు క్రేన్ సాయంతో గ్రామస్తులు దారి పొడవునా గజమాలలు వేసి హారతులిచ్చి ఘనస్వాగతం పలికారు. ప్రజాభిమానం ముందు మండుటెండ కూడా చిన్నబోయింది. అభిమానుల మధ్య ఎర్రని ఎండను కూడా లెక్క చేయకుండా కనుచూపు మేర ఉన్న భారీగా హాజరైన ప్రజలకు అభివాదం చేస్తూ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ వాహనంపైకి ఎక్కి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ భారీ జనసమూహంతో కలిసి ముందుకు సాగారు. బూచేపల్లి వెంకాయమ్మ ఒక వాహనంలో, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సతీమణి బూచేపల్లి నందిని మరో వాహనంలో ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ వారికి కరచారణాలు ఇస్తూ జనాభిమానం మధ్యలో ఎర్రని ఎండను కూడా మరచి వారు ఎండలోనే దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బూచేపల్లి నివాసం వద్ద క్రేన్ సాయంతో భారీ గజమాలలు వేసి హారతులిచ్చి స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఆ తరువాత గాంధీనగర్ల వద్ద కోదండరామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ ప్రచార రథం ఎక్కిన బూచేపల్లికి గాంధీనగర్ వాసులు కూడా క్రేన్ సాయంతో భారీ గజమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుండి పార్టీ కార్యాలయం వద్ద నివాసితులు హారతులిచ్చి క్రేన్ సాయంతో అక్కడ కూడా భారీ గజమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం దద్దాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ మహిళలు పూలమాలలు వేసి గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులిచ్చి ఘనస్వాగతం పలికారు. అక్కడ నుండి డిఎస్పి కార్యాలయం వద్ద కూడా స్థానికులు భారీ క్రేన్ సాయంతో భారీ గజమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నేరుగా గడియార స్తంభం సెంటర్కు చేరుకున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఎర్రని ఎండకు కూడా బయటపడకుండా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. దారి పొడవునా జై జగన్, జై బూచేపల్లి శివన్న అంటూ కార్యకర్తల నినాదాలతో గడియార స్తంభం సెంటర్ దద్దరిల్లింది. దర్శిగడ్డ బూచేపల్లి అడ్డా అంటూ కార్యకర్తలు తమ ఉత్సాహాన్ని కనపరిచారు. వాహనాలపై వైఎస్ఆర్సీపీ జెండాలతో ఉత్సాహంగా ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. మోటార్ సైకిళ్లపై ర్యాలీగా జెండాలతో విన్యాసాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దారి పొడవునా నృత్యాలు చేస్తూ కార్యక్రమాల్లో సంబరాలు అమ్మరాన్నంటాయి. గడియార స్తంభం వద్ద డివైడర్లపై దారి పొడవునా ఎర్రని ఎండలో నిలుచొని తమ అభిమాన నాయకుని రాక కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని స్పష్టం చేశాయి. శివప్రసాద్ రెడ్డితో పాటు బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి నందినీలు సైతం ఎర్రని ఎండను సైతం లెక్క చేయకుండా అలాగే ఎండలో ర్యాలీగా వస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజలపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రచారంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేషధారణలు అందరినీ అలరింపజేశాయి. అలాగే కొండజాతి వేషధారణలలో చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు చూస్తూ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని సాయి అనే యువకుడు జెండా పట్టుకొని గడియార స్తంభం పైకెక్కి కూర్చున్నాడు. అందరూ దిగమని బతిమాడిన టవర్ పై నుంచి తాను జెండా ఊపుతూ వైఎస్ఆర్సీపీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. నామినేషన్ అయిపోయే వరకు జెండా ఊపుతూనే ఉండటంపై ఈ కుర్రాడికి వైఎస్ఆర్సీపీపై ఇంత అభిమానం ఏంటని ప్రజలు ప్రశంసించారు.